గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు? మనం ఇక్కడ చప్పట్లు కొడితే అక్కడ సార్కి వినిపిస్తుంది. ఇంకా ఔర్ జోర్ సే ఔర్ ప్యార్ సే ఆనరబుల్ సీఎం గారికి స్థానిక సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయ భూపతి రెడ్డి గారు స్వాగతం పలికారు. ఆనరబుల్ సీఎం గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, గౌరవనీయులైన పెద్దలు, గౌరవనీయులైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకా ఎందరో పెద్దలు పాల్గొంటున్న ఈ ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ప్రధానమైంది సీఎం గారు నిన్ననే చెప్పిండ్రు, బాసర్ నుంచి భద్రాచలం దాకా అన్ని గుళ్ళకి సరస్వతీదేవి, నరసింహస్వామి, ఆంజనేయ స్వామి, రామచంద్రస్వామి, మరి గోదావరి పుష్కరాల్లోపు అన్ని ఆలయాలు కూడా ఎలా ప్రజలకి సౌకర్యంగా మలుస్తుందో ప్రజా ప్రభుత్వం చెప్పారు. అదిగో గట్టిగా చప్పట్లు కొట్టండి. అది మన పిల్లలకి, తల్లులకి, చెల్లెలకి అందరికీ ఆనంద సందర్భం. ఒకటి కాదు, రెండు కాదు, 700 కోట్ల రూపాయల విలువైన విద్యా కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపన చేశారు. షెడ్యూల్డ్ కులాల బాలికలు తెలంగాణ విశ్వవిద్యాలయం ముఖ్యమంత్రి గారి సంకల్పం, వారి కలల పంట, వారి ఫోకస్డ్ ప్రోగ్రాం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటే సమీకృత గురుకుల విద్యాలయాల సంస్థలో రేపు పిల్లలందరూ చేరి రైజింగ్ తెలంగాణ 2047కి ఈ తెలంగాణ యొక్క వైభవాన్ని ప్రపంచానికి పంచాలి అనే ఆనరబుల్ సీఎం గారి సంకల్పం. మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయం, ముఖ్యంగా సీఎం గారి ప్రాధాన్యత కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కిల్ యూనివర్సిటీ గురించి కూడా మీకు తెలుసు. నైపుణ్యాలను అభివృద్ధిపరిచే స్కిల్, అలాగే క్రీడా ప్రాంగణాలు, క్రీడా విశ్వవిద్యాలయాలు కూడా వారికి ఎంతో ఇష్టం. అందుకని ఇండోర్ స్టేడియము, అలాగే కళలకు నెలవైన ఆడిటోరియం అన్నీ శంకుస్థాపన చేసిన పండుగలో పాల్గొన్న ఆనరబుల్ సీఎం గారు కొద్దిసేపట్లోనే మీ అందరితో ఆత్మీయంగా ముచ్చటించేందుకు వేదికపైకి వస్తారు. ఆనరబుల్ సీఎం, ట్రైబల్ స్టూడెంట్స్ బాయ్స్ హాస్టల్ బిల్డింగ్, ట్రైబల్ గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్, అలాగే ఈఎంఆర్ఓస్, ఇంకా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఫౌండేషన్, తెలంగాణ యూనివర్సిటీ డిచ్పల్లి, తెలంగాణ యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్, అలాగే ఇండోర్ స్టేడియం, ఇంకా విశ్వవిద్యాలయానికి సంబంధించిన అనేక భవనాలు, వ్యవసాయ కళాశాల, మన వ్యవసాయ కళాశాల వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య గారు ఇచ్చారు. వైస్ ఛాన్సలర్ వారు దగ్గరుండి వ్యవసాయ కళాశాల, వ్యవసాయం అంటే రైతుల కోసం, రైతుల వల్ల, రైతులచే నడిచేది. రైతు ఆనందంగా ఉంటేనే రాజ్యం ఆనందంగా ఉంటుంది కనుక మరి ల్యాబ్ టు ల్యాండ్ అనే మాట మనం విన్నాం. వ్యవసాయ పరిశోధన రంగంలో ఏ చిన్న పరిశోధన జరిగినా అది ఆ పరిశోధన ఫలితాలు రైతులకు అందుతాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెంచేస్తున్న స్థానిక పెద్దలకు, ఆనరబుల్ సీఎం గారితో పాటు వెంచేసిన ఆనరబుల్ మినిస్టర్స్, ఆనరబుల్ అడ్వైజర్స్, గౌరవనీయులైన ప్రజా ప్రతినిధులతో పాటు సీనియర్ అధికారులు కూడా ఎప్పుడూ కోరుకునేది ఒకటే, సామాన్య ప్రజలు అన్ని వేళలా ఆనందంగా ఉండాలని. అలాగే స్వయం సహాయ సంఘాలు, స్వయం సహాయం అంటే మనకు మనం సహాయం చేసుకునేది
అది పేరులో ఉంది. అయితే మనకు మనమే కాదు, మనం పక్కోళ్ళకు కూడా సహాయం చేస్తాం. సహాయం అంటేనే ఒకరి నుంచి ఒకరికి అందితేనే జ్యోతిసే జ్యోతి జగాతే చలో, ఒక దీపం నుంచి మరో దీపాన్ని వెలిగిస్తూ ముందుకు నడవాలి. అలాంటి వెలుగులు పర్యాప్తం చేయాలి అనే సంకల్పంతో ప్రజాపాలన ప్రగతి బాట ఈరోజు ఈ బర్దీపూర్లో ఇన్ని వేల మంది సమక్షంలో మీ ఆశీస్సులు అందుకోవటానికి వేంచేసి ఉన్నారు మన ప్రజాపాలన ప్రభుత్వ నేత ఆనరబుల్ సీఎం గారు. రైతుల గురించి మాట్లాడుకున్నప్పుడు కర్షక అనే పేరిట కాళోజీ నారాయణరావు గారు రాసిన ఒక కవితను గుర్తు చేసుకుందాం. నర్తకుని నాట్యాలు, గాయకుని గానాలు, వాదితుని వాద్యాలు, శిల్పకుని శిల్పాలు, చిత్రకుని చిత్రాలు, అంగనల అందాలు, కందర్పు కయ్యాలు, కవిరాజు కావ్యాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. ప్రజాకవి కాళోజీ రైతుకి ఎంత ప్రాధాన్యం ఇచ్చాడో మరి నిజంగా హలం ముందు కలం మోకరిల్లుతుంది ఎప్పుడైనా. దాంభికుని ధ్యానాలు, ఛాందస్సుని జాప్యాలు, గురువుల గోప్యాలు, గుడుగుడు గుంచాలు, కర్షక నీ కర్రు కదలినన్నాళ్లే. రైతు ఎప్పుడైతే ఆ నేల తల్లి పంచభూతాలు గాలి నీరు గౌరవనీయులైన రైతు అనగానే మరి రైతులకు సంబంధించిన మంత్రి పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు వేదికపైకి వెంచేశారు. తెలంగాణ గడ్డలోని ప్రతి రైతుకి గౌరవనీయులైన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా 24 గంటలు రైతుల సంక్షేమం కోసం, రైతుల సౌభాగ్యం కోసం, రైతు తన చెమట ఫలాల్ని సగర్వంగా సంతృప్తిగా ఆస్వాదించడం కోసం జరుగుతున్న కృషిలో ఎప్పుడూ ముందుంటారు మన వ్యవసాయ చేనేత జౌళి శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు. నిన్న ఇంకో మాట కూడా అన్నారు, రైతుల తర్వాత వ్యవసాయం తర్వాత